అహ్మదాబాద్లో పర్యటిస్తున్నారు ప్రధాని మోదీ. ఉదయం ఢిల్లీ నుంచి నేరుగా అహ్మదాబాద్ చేరుకున్న ప్రధాని విమాన ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. తర్వాత మృతుల కుటుంబాలను పరామర్శించారు. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. తర్వాత హాస్పిటల్కు వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారిని పరామర్శించారు. నిన్నటి ఘటనలో కూలిన బిల్డింగ్ను పరిశీలించనున్నారు మోదీ. ఘటనపై ఇప్పటికే టాటా గ్రూప్ చైర్మన్తో మాట్లాడారు ప్రధాని మోదీ. అహ్మదాబాద్లో పర్యటిస్తున్నారు ప్రధాని మోదీ. ఉదయం ఢిల్లీ నుంచి నేరుగా అహ్మదాబాద్ చేరుకున్న ప్రధాని విమాన ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. తర్వాత మృతుల కుటుంబాలను పరామర్శించారు. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. తర్వాత అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్కి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారిని పరామర్శిస్తున్నారు. నిన్నటి ఘటనలో కూలిన మెడికల్ కాలేజ్ బిల్డింగ్ను పరిశీలించనున్నారు. ఘటనపై ఇప్పటికే టాటా గ్రూప్ చైర్మన్తో మాట్లాడారు ప్రధాని మోదీ. రైట్గా అహ్మదాబాద్లో ప్రధాని మోదీ టూర్కు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అనిల్ లైవ్లో అందిస్తారు. అనిల్, ప్రధాని టూర్ అప్డేట్స్ ఏంటి? జ్యోతి, అహ్మదాబాద్ చేరుకున్నటువంటి ప్రధాని మోడీ ఆ కేంద్ర మంత్రులతో పాటు ఆ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు, ఆ రాష్ట్రానికి సంబంధించిన సీఎం భూపేంద్ర పటేల్తో ఆ సంఘటన స్థలాన్ని ఏదైతే నిన్న ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదం జరిగినటువంటి ఆ తీరును కూడా అక్కడ మొత్తం పరిశీలిస్తున్నారు. ఇక నిన్న ప్రమాదం జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకే అక్కడ ఉన్న డీజీసీఏ డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఏవియేషన్, సివిల్ ఏవియేషన్కి సంబంధించిన అధికారులతో ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి మినిట్ టు మినిట్ జరిగినటువంటి ఆ ప్రమాదానికి సంబంధించినటువంటి ఆరా తీస్తున్నారు. ఓవరాల్గా ఇప్పటికైతే అక్కడ మృతి చెందిన వారి సంఖ్య అధికారికంగా ఎక్కడ ప్రకటించలేదు. దాదాపు 242 మంది మృతి చెందినట్టుగా నిన్న అక్కడే ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి సిబి ప్రకటించాడు. కాబట్టి ఇప్పుడు జరిగినటువంటి ఆ మృతదేహాలకు సంబంధించి అక్కడ అహ్మదాబాద్లో ఉన్నటువంటి సిటీలోని ఆ సివిల్ ఆసుపత్రిలో ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ఆ మృతదేహాలు కూడా చాలా గుర్తుపట్టినటువంటి విధంగా ఉన్నాయి. ఎందుకంటే ఈ ఇంధనం పూర్తిగా 1,60,000 అంటే అంత ఇంధనం అందులో ఉంది. పూర్తిగా ఫుల్ లోడ్ అయిపోతుంది. ఎందుకంటే మనకి ఢిల్లీ నుంచి యూకే లండన్ వెళ్ళాలంటే చాలా లాంగ్ డిస్టెన్స్ ఉంటుంది. ఓవరాల్గా ఆ ఢిల్లీ నుంచి బయలుదేరినటువంటి ఎయిర్ ఇండియా 171 ఈ యొక్క బోయింగ్ అంటే ఈ బోయింగ్ విమానం చాలా ఎక్కువగా కెపాసిటీ ఉంటుంది. దాదాపు 300 మంది పట్టేటటువంటి అంటే అందులో ప్రయాణించేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ఇది. మళ్ళీ నిన్న ఈ ప్రమాదం ఏదైతే గురైనటువంటి ఈ విమానం దాదాపు 11 ఏళ్ళ అనుభవం ఉంది. అందులో పైలట్కి కానీ కో పైలట్కి కానీ ఇద్దరికి కూడా ఒకరికి 8,000 చేంజ్ అవర్స్ జర్నీ చేసినటువంటి అనుభవం, ఇంకొకరికి 1,100 జర్నీ చేసినటువంటి అవర్స్, అంటే అంత అనుభవం ఉన్నా కూడా ఈ ఘటనకు సంబంధించి ఎందుకు జరిగింది అనేటువంటి పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి డీజీసీఏకి సంబంధించినటువంటి అధికారులతో పాటు నిన్న హోంమంత్రి కూడా వెళ్ళాడు, హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా వెళ్ళాడు. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అక్కడే ఉన్నారు. వారి నుంచి మాత్రం పూర్తిగా ఆ ప్రమాదం మొత్తం కూడా అక్కడ ప్రధాని మోడీ తిరుగుతున్నాడు. తర్వాత ఆ బిల్డింగ్ ఏదైతే ఈ మేఘానీ నగర్లో జరిగినటువంటి ఈ ప్రమాదం కొంత దూరంలో ఉన్నటువంటి బీజే మెడికల్ కాలేజ్ పైన పడడం, ఎందుకంటే సరిగ్గా 1 గంట తర్వాత అక్కడ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో మెడికల్ కాలేజ్కి సంబంధించినటువంటి యువ డాక్టర్లంతా క్యాంటీన్లో భోజనం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా విమానం వారిపైన పడింది. పడడంతో అక్కడ నుంచి అందరూ కూడా వెళ్ళిపోయారు. కొందరు అందులో దాదాపు ఇప్పటివరకు 20 మంది పైగా కూడా యువ డాక్టర్లు కూడా మృతి చెందినట్లు తెలుస్తుంది. ఆ బిల్డింగ్ మొత్తం కూడా ప్రధాని పరిశీలిస్తున్నారు. తర్వాత అక్కడ నుంచి నేరుగా అహ్మదాబాద్లో ఉన్నటువంటి సివిల్ ఆసుపత్రికి వెళ్తారు. అక్కడ ఉన్నటువంటి మృతులకు సంబంధించిన కుటుంబాలను కూడా ఓదార్చనున్నాడు. ఆ తర్వాత ఇందులో మెయిన్గా ఒకే ఒక వ్యక్తి బయటపడ్డాడు సురక్షిత, అంటే కొంత గాయాలతో ప్రస్తుతం అయితేనే చికిత్స పొందుతున్నాడు. రమేష్ విశ్వాస్ కుమార్ ఇతని సోదరుడు కూడా అందులోనే ఉందని చెప్పాడు. అతను ఒక్కడే మాత్రం అందులో నుంచి బయటపడ్డాడు. అతని నుంచి కూడా కొంత సమాచారం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. నిన్న ఏదైతే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రమేష్ విశ్వాస్ కుమార్ని కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా కలిసి పరామర్శించాడు. అతన్ని కూడా ఈ దర్యాప్తులో అతను కీలకం కానున్నాడు. డీజీసీఏ ఈ దర్యాప్తు సంస్థ పూర్తిగా కూడా ఇది పైలట్ల లోపమా, కో పైలట్ లోపమా, లేదంటే ఈ పూర్తిగా కూడా ఈ ఎన్విరాన్మెంట్కి సంబంధించి అంటే ఏమైనా సాంకేతిక లోపమా, అంటే ఈ వాతావరణం ఆ ఎయిర్ ఇండియాకి సంబంధించిన 171 ఈ బోయింగ్కి ఏమైనా అనుకూలించిందా లేదా, అనుకూలించినట్లయితే ఇప్పుడు ఏదైతే ఈ బీజే మెడికల్ కాలేజ్ ఉందో ఆ ఏరియాలో ఖాళీ ప్రదేశం ఉంటే సేఫ్గా ల్యాండ్ చేసేవారా, ఇట్లాంటివన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో బయటపడతాయి. తర్వాత ఇక మెయిన్గా బ్లాక్ బాక్స్ ఎయిర్ ఇండియాలో ఈ విమానంలో ఉన్నటువంటి
బ్లాక్ బాక్స్ కూడా చాలా కీలకం కానుంది. గడిచిన 36 గంటలకు సంబంధించినటువంటి వివరాలు అందులో పూర్తిగా నిక్షిప్తమై ఉంటాయి. సో దాన్ని ఓపెన్ చేస్తే కూడా పూర్తి డీటెయిల్స్ బయటపడే అవకాశం కూడా ఉంటుంది. ఇంకా దాన్ని ఓపెన్ చేయలేదు. ప్రస్తుతం రెస్క్యూ మొత్తం జరిగింది కాబట్టి సో ఫర్దర్గా దర్యాప్తులో భాగంగా దాన్ని కూడా బయటికి తీసి పూర్తి వివరాలు తెలియజేస్తారు. సో ప్రస్తుతం మాత్రం ఆ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు, సీఎం, కేంద్ర మంత్రి, ప్రధాని, సో వీరందరూ కూడా అక్కడ ఏరియా మొత్తం సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ఇప్పుడు కొంతమంది కుటుంబాలు కూడా అక్కడ ఆర్తనాదాలు చూడవచ్చు. అంటే వారి మనిషి అంటే వారి డెడ్ బాడీ, వారి వ్యక్తి ఎవరో కూడా తెలియనటువంటి పరిస్థితి. అందులో చిన్నారులు ఉన్నారు. ఒక కుటుంబానికి 5గురు ఒక కుటుంబం అందులో చనిపోయింది. అందులో 2 పిల్లలు ఉన్నారు, ఒక వృద్ధులు ఉన్నారు, 2 యువ డాక్టర్లు ఉన్నారు. సో ఇట్లా చాలా అంటే పూర్తిగా కూడా భారతీయులు ఎక్కువగా ఉన్నారు, బ్రిటన్ వారు ఉన్నారు, ఒక కెనడియన్, 3 పోర్చుగల్కి సంబంధించిన దేశస్తులు ఉన్నారు. సో ఈ ప్రమాదం భారతదేశంలో ఇట్లాంటి విమానయాన ప్రమాదం మాత్రం ఇదొక పెద్ద ప్రమాదం కూడా చెప్పవచ్చు. మృతుల సంఖ్య కూడా ఇంత పెద్దన ఎప్పుడు జరగలేదంటూ కూడా గత రికార్డు చూస్తే తెలుస్తుంది. సో 10ల సంఖ్యలో ఉన్నటువంటి మృతుల సంఖ్య గతంలో ఉంటే నిన్న జరిగినటువంటి ఈ ప్రమాదంలో 100ల సంఖ్యలో మృతులైతే బయటపడ్డారు. సో ఒకే ఒక వ్యక్తి బయటే సురక్షితంగా బయటపడి అతను మృత్యుంజయుడిగా నిలిచాడు. సో దీన్ని పూర్తి కూడా ఆయన A11A సీట్ దగ్గర 11A సీట్ దగ్గర అందులో కూర్చున్నాడు. ఇక మిగతా వారు మాత్రం అంటే కొంతమంది డెడ్ బాడీస్ చూస్తుంటే మనకి మొత్తం పీసెస్లా ముద్దలు మాంసం ముద్దలుగా ఎక్కడికక్కడ పడిపోయినాయి. ఎందుకంటే వీరు ఇంధనం ఏదైతే వింగ్స్ ఉంటాయో ఈ వింగ్స్ ఏరియాలో కూర్చున్నవారు టెయిల్ అంటే బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళ ఆ ఏరియాలో కొంత ఇంధనం స్టోరేజ్ ఉంటుంది కాబట్టి సో ఆ ఏరియా ఎక్కువగా బర్న్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందులో పూర్తిగా కూడా వారు తెచ్చుకున్నటువంటి వస్తువులు ఏదైతే ఇప్పుడు లగేజ్ ఉంటుందో లగేజ్ కూడా రకరకాల ఐటమ్స్ ఉంటాయి కాబట్టి సో ఈ బర్న్ అయినప్పుడు అవి కూడా పేలేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో పూర్తిగా కూడా కాలిపోయాయి. ఇందులో ఈ ప్రమాదానికి సంబంధించి కూడా పైలట్ అంటే మనకి టేక్ ఆఫ్ అయ్యే ముందు ఆ బరువు అనేది కొంత వింగ్స్ దగ్గర ఒకలా ఉంటుంది, మళ్ళీ ల్యాండింగ్ అయ్యేటప్పుడు కూడా బరువుకు సంబంధించి ఒకలా ఉంటుంది. సో ఇట్లాంటివి ఏమైనా లోపాలు జరిగాయా, లేదంటే ఏమైనా పక్షులు కానీ ఈ ఇంజన్ అంటే 2 ఇంజన్లు పనిచేస్తాయి, 2 ఇంజన్లు టేక్ ఆఫ్ అయ్యే సమయంలో ఒకే ఇంజన్ పనిచేసిందా, లేదంటే 2 ఇంజన్లు పనిచేసి ఏమైనా పక్షులు ఏమైనా అడ్డొచ్చి ఇంజన్కి సంబంధించి ఏమైనా డిస్టర్బ్ చేశాయా. సో ఇట్లాంటివన్నీ నిపుణులు అయితే కొంచెం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన పూర్తిగా దర్యాప్తు కూడా చేస్తారు. ఎందుకంటే చాలా తక్కువ వ్యవధిలోనే ఈ ప్రమాదం జరిగింది. వెంటనే ఈ ప్రమాదానికి సంబంధించి ఏదో జరగబోతుందని పైలట్ గుర్తించి ఏటీసీకి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు మేడే కాల్ పంపించారు. మేడే కాల్ అంటే ఇది ఫ్రెంచ్ పదం. సో మేడే కాల్ అంటే మేడే అంటే సహాయం చేయండి అని అర్థం. సో ఈ మేడే కాల్ చేయడంతో పూర్తిగా కొద్ది నిమిషాల్లోనే ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంబడే కూడా అక్కడ బీజే మెడికల్ కాలేజీ మధ్యలోకి దూసుకెళ్ళి మనకి వెనుక భాగం కూడా విజువల్స్లో కనిపిస్తుంది. ఆ వెనుక భాగం కూడా కొంత ఉంది కానీ ముందు భాగం మొత్తం కూడా బర్న్ అయిపోయి పేలిపోయి పూర్తిగా కూడా మృతదేహాలు అంటే డెడ్ బాడీ చెల్లా చెదరై పడి ఉన్నాయి. అదంతా కూడా మోడీ అక్కడ పరీక్షిస్తున్నారు, చూస్తున్నారు ఎందుకు ఎట్లా జరిగింది. సో టేక్ ఆఫ్ అయ్యి అక్కడ నుంచి ఇక్కడికి ఆ మేఘాని నగర్ ఎంత డిస్టెన్సు, ఎంత ఎత్తులో జరిగింది. సో ఇట్లాంటివన్నీ కూడా తీసుకుంటున్నారు. సో ఈ బ్లాక్ బాక్స్ కీలకం కానుంది. ఇవన్నీ కూడా వివరాలు అయితే మోడీ ప్రస్తుతం అక్కడ పూర్తిగా కూడా గ్రౌండ్ లెవెల్లో తిరుగుతూ డీటెయిల్స్ తీసుకుంటున్నారు. సో తర్వాత ప్రభుత్వం అక్కడ ఉన్న ఆసుపత్రికి వెళ్తారు. కుటుంబాలను కూడా మృతులకు సంబంధించిన కుటుంబాలను కూడా ఓదార్చుతారు. డిఎన్ఏ పరీక్షలు అంటే డిఎన్ఏ టెస్ట్ చేసిన తర్వాతనే ఈ మృతదేహం ఎవరిది అనేది గుర్తించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో ప్రస్తుతం మాత్రం ఇక ఆ ఏరియా మొత్తం తిరుగుతున్నారు. తిరిగిన తర్వాత మృతుల కుటుంబాల దగ్గర కూడా మోడీ వెళ్ళనున్నారు. జ్యోతి.